స్వామి వివేకానంద భారత జాతికి ఆత్మ, యువతకు నిలువెత్తు నిదర్శనం. 120 ఏళ్ల క్రితం చికాగో సర్వమత ప్రతినిధుల సభలో హైందవ ధర్మ ప్రతినిధిగా హాజరై అప్పటి వరకు పాశ్చాత్య దేశాలకు భారత్పై ఉన్న చిన్న చూపును ఒక్కసారిగా మార్చేశారు. హైందవ ధర్మ గొప్పతనాన్ని, భారతీయుల పరమత సహనాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. స్వామీజీ చికాగో ప్రసంగానికి 120 ఏళ్లైన సందర్భంగా దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. వివేకుని స్ఫూర్తితో యువత ముందడుగు వేస్తోంది. నవభారత నిర్మాణానికి నడుం బిగిస్తోంది. యువతరంగం నవతరంగమై ఉత్తంగ కెరటమై ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. స్వామి వివేకానంద చికాగోలో చేసిన చారిత్రక ప్రసంగానికి 120 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు జరిగాయి. అమెరికా వేదికగా హైందవ ధర్మ గొప్పతనాన్ని వివేకానందుడు ప్రపంచానికి చాటి చెప్పిన సందర్భాన్ని ఇండియన్ యూత్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటోంది. హైదరాబాద్ లో వేలాది మంది యువకులతో నిర్వహించిన రన్ ఫర్ ది నేషన్ హైలైట్ గా నిలిచింది. వందే మాతరం, భారత్ మాతా కీ జై. 1893 సెప్టెంబర్ 11న చికాగోలో జరిగిన సర్వమత ప్రతినిధుల సభలో భారతదేశ ప్రతినిధిగా పాల్గొని హైందవ ధర్మంపై ఇచ్చిన స్ఫూర్తిదాయక సందేశం ప్రపంచ దేశాల దృక్పథాన్ని మార్చేసింది. పశ్చిమ దేశాలకు భారత్పై అప్పటి వరకు ఉన్న చిన్న చూపును శాశ్వతంగా దూరం చేసింది. సర్వమతాలను ఆదరించే తత్వం హైందవ ధర్మంలో అంతర్భాగంగా ఉందని ఎలుగెత్తి చాటింది. ఇంతటి చారిత్రక నేపథ్యం ఉన్న సెప్టెంబర్ 11 చికాగో ప్రసంగ ఘట్టాన్ని భారత్ మరోమారు స్మరించుకుంది. యూనివర్సల్ బ్రదర్హుడ్ డేగా జరుపుకుంది. 39.5 ఏళ్లే జీవించిన భారత యువతకు నిత్య స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన వివేకానందుణ్ణి యువత మరోమారు గుర్తు చేసుకుంది. మేల్కో భారత్, ప్రపంచాన్ని మేల్కొల్పు అని వివేకానందుడిచ్చిన పిలుపును నేటి యువతరం ఆదర్శంగా చేసుకుంది. హైదరాబాద్ లో నిర్వహించిన రన్ ఫర్ ద నేషన్ లో వేలాది మంది యువతీ యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. భారత్ మాతాకి జై, స్వామి వివేకానంద జై అంటూ యువత చేసిన నినాదాలు భాగ్యనగర్ వీధుల్లో మార్మోగాయి. పీపుల్స్ ప్లాజాలో నిర్వహించిన బహిరంగ సభకు యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చింది. ఈ సందర్భంగా ఓ ఔత్సాహికుడు స్వామి వివేకానందుడి వేషధారణలో స్వామీజీ చికాగో ప్రసంగాన్ని వినిపించారు. Whosoever comes to me through whatsoever form I reach him. All men are struggling through different paths which in the end lead to me. పీపుల్స్ ప్లాజా సభకు రామకృష్ణ మఠం అధ్యక్షుడు బోధమయానందతో పలువురు మేధావులు ప్రముఖులు తరలివచ్చారు. యువతకు స్ఫూర్తిదాయక సందేశాన్ని ఇచ్చారు. అనుష, కరెస్పాండెంట్, సాక్షి న్యూస్. స్వామి వివేకానంద 150 జయంతి ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. చారిత్రక చికాగో ప్రసంగానికి 120 ఏళ్లైన సందర్భంగా ఊరువాడ సంబరాలు జరుపుకుంటోంది. స్వామి వివేకానంద 150వ జయంతి ఉత్సవాల్లో భాగంగా దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. స్వామీజీ చారిత్రక చికాగో ప్రసంగానికి 120 ఏళ్లైన సందర్భంగా ఒంగోలు నగరంలో రథోత్సవం నిర్వహించారు. 2000 మందికి పైగా విద్యార్థులు పీవీఆర్ గ్రౌండ్స్ నుంచి టీటీడీ కళ్యాణ మండపం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. కరీంనగర్ లో స్వామి వివేకానంద 150వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. నగరంలో నిర్వహించిన 2K రన్ లో యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సర్కస్ గ్రౌండ్ నుంచి నగరంలోని ప్రధాన వీధుల గుండా సాగిన రన్ లో కలెక్టర్ వీరబ్రహ్మయ్యతో పాటు యువత యువకులు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వివేకానందుడి 150వ జయంతి ఉత్సవాల్లో భాగంగా నిజామాబాద్ లో రన్ ఫర్ ద నేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పులాంగ్ చౌరస్తా మీదుగా కలెక్టరేట్ గ్రౌండ్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నెల్లూరులో స్వామి వివేకానంద 150వ జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి. విద్యార్థులు, యువకులు నగర పురవీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. జాతీయ నేతల వేషధారణలతో వచ్చిన విద్యార్థులు అందరినీ ఆకట్టుకున్నారు.
స్వామి వివేకానంద 150వ జయంతి ఉత్సవాల్లో భాగంగా వివేకానంద సేవా సమితి కాకినాడ కులాయి చెరువు పార్క్ నుంచి రన్ ఫర్ ది నేషన్ పేరుతో 3K రన్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ శివశంకర్ రెడ్డి హాజరయ్యారు. వేలాది మంది విద్యార్థులు పరుగులో పాల్గొన్నారు. షికాగోలో ఇచ్చిన ఉపన్యాసంతో వివేకానందుడు భారత స్థాయిని ప్రపంచానికి చాటారు. ఆయన ఆశయాలు, దేశానికి, యువతకు చేసిన మార్గదర్శనంపై మనతో మాట్లాడడానికి వందే మాతరం ఫౌండేషన్ వ్యవస్థాపకులు రవీందర్ రావు గారు, అలాగే యూత్ ఫర్ సేవా వాలంటీర్ సౌజన్య గారు మనతో ఉన్నారు. వెల్కమ్ టు సాక్షి అండి. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ రవీందర్ గారు, మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. అసలు వందే మాతరం ఫౌండేషన్ని స్థాపించాలని మీకు ఎందుకు అనిపించింది, అది చెప్పండి. వివేకానంద స్వామి నుంచి మీరు బాగా ఇన్స్పైర్ అయిన విషయం ఏంటో చెప్పండి. వందలాది సంవత్సరాల భారతదేశం యొక్క చరిత్రని చూసిన తర్వాత స్వామీజీ ఇచ్చినటువంటి ఒక బలమైనటువంటి మెసేజ్, నిద్రాణంగా ఉండబడినటువంటి నిస్తేజంగా నీలో నిక్షిప్తమైనటువంటి శక్తిని కనుక నువ్వు ఆవిష్కరించగలిగితే ఈ ప్రపంచానికి విశ్వ విజేతగా నువ్వు నిలబడగలుగుతావు. అలాంటి శక్తి, యోగ్యతలు ప్రతి భారతీయుడిలో ఉన్నాయి. ఆ తత్వాన్ని గుర్తు చేయించగలిగితే ఈ దేశము మరొక్కసారి ప్రపంచ పటం అగ్రభాగాన్ని నిలవగలుగుతుంది. కోల్పోయినటువంటి గురుస్థానంలో ఈ దేశాన్ని నిలబెట్టగలుగుతాం. కోట్లాది మంది యువతరానిలో ఆ స్ఫూర్తిని, ప్రేరణ నింపగలిగితే ఈ దేశానికి పట్టినటువంటి జాడ్యము, ఈ దేశంలో పేరుకుపోయినటువంటి అనేక సమస్యలకి అనేక కోణాల్లో పరిష్కారాన్ని ఇవ్వగలుగుతామని చెప్పేసి స్వామీజీ ఇచ్చినటువంటి మెసేజ్తో లక్షలాది మంది యువతరంలో ఆ స్ఫూర్తిని నింపాలనేటువంటి ఉద్దేశంతో ఇది ఒక ఉద్యమంగా తీసుకొని ముందుకెళ్తాం. అలాగే మీరు ఫుల్ టైమ్గా మీరు సేవలో నిండిపోయారు, ప్రజల సేవలో. మరి నాలాగా కొంచెం బిజీగా ఉండేవాళ్ళు వాలంటీర్స్గా తన వంతు కృషి చేస్తున్నారు. సౌజన్య మీరు అసలు ఏం చేస్తారు? యూత్ ఫర్ సేవ వాలంటీర్గా వెళ్ళాలని మీకు ఎందుకు అనిపించింది? యూత్ ఫర్ సేవ గురించి నేను జాబ్ జాయిన్ అయిన వెంబటి నాకు తెలియడం అయింది. సో నేను నా అంతటా నేను ఏదో ఒకటి సమాజానికి చెయ్యాలి. సమాజంలో మనం బతుకుతున్నాం, సమాజం మనకి ఇంత ఇచ్చింది, మనం తిరిగి సమాజానికి ఏమి ఇస్తున్నాం, ఈ ప్రేరణతో నేను యూత్ ఫర్ సేవ జాయిన్ అవ్వడం జరిగింది. అప్పుడు కొత్తలో నాకు ఇంకా ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి ఇదేం తెలియనప్పుడు యూత్ ఫర్ సేవ ఎలా వచ్చింది అంటే, ఇన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయమ్మా, ఇందులో ట్యూషన్స్ చెప్పచ్చు, గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి టీచింగ్ చేయొచ్చు, లేదా హెల్త్ యాక్టివిటీస్ ఎలా అంటే స్వచ్ఛందంగా అన్ని కార్యక్రమాల్లో ఉంటూ ఉంటారు అన్నమాట. సో చాలా కార్యక్రమాలు ఉన్నాయి. హెల్త్ ఉంది, తర్వాత మాకు వికలాంగులకు సంబంధించిన కార్యక్రమాలు ఉన్నాయి, తర్వాత పర్యావరణానికి సంబంధించిన కార్యక్రమాలు ఉన్నాయి. నీకు కావాల్సిందే ఎంపిక చేసుకో అంటే నాకు టీచింగ్ అంటే ఇష్టం కాబట్టి నేను ఎడ్యుకేషన్ని ఎంపిక చేసుకున్నాను. సో యూత్ ఫర్ సేవ గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే ఏదో ఒకే దగ్గర వచ్చి చెప్పాలి, నువ్వు ఈ స్కూల్లోనే చెప్పాలి అలాంటిది ఏం లేదు. మనకి నచ్చిన లొకేషన్లో మనకి చేతనైన టైంలో ఎంత సమయం కేటాయిస్తావో అంత సమయంలో నువ్వు వెళ్ళి ఏదో కొద్దిపాటి సహాయం అయినా, ఏదో చేంజ్ అంటే ఒకేసారి చేసేయలేము, కొద్ది చిన్న అడుగులు వేస్తూ మన వంతు కృషి మనం చేయాలి. ఈ ప్రేరణతో నేను యూత్ ఫర్ సేవ జాయిన్ అవ్వడం జరిగింది. అక్కడ వాలంటీర్లు అందరూ కూడా మేమంతా ఒక కుటుంబంలో ఉంటాము, అందరు కలిసి ఉంటాము, ఏమీ ప్రాబ్లమే లేదు. ఇలా చెయ్యి అలా చెయ్యి గైడ్ లైన్స్ అన్నీ ఇస్తారు. సో పెద్ద అదేంటి ఏమంటారు, హ్యాపీనెస్ ఒకటి, అది కంపల్సరీ సాటిస్ఫాక్షన్. ఆనర్డ్. ఓకే రవీందర్ గారు, అసలు వివేకానంద స్వామి ఆయన పేరు వింటేనే చాలండి, ఆయన స్పీచెస్ కూడా వినక్కర్లేదు, ఆయనే ఒక విప్లవం. అలాంటి పర్సన్ని మన ఇప్పుడు ఉన్న యూత్ ఎంతమంది స్ఫూర్తిగా తీసుకుంటున్నారంటారు? మీ అభిప్రాయం ఏంటి? ఒక కోణంలో చూసినప్పుడు ఒక మల్టీ డైమెన్షన్ పర్సనాలిటీ, మావోయిజం, లెనినిజం, దేశంలో ప్రపంచంలో ఉండబడినటువంటి సమకాలీన మతాల యొక్క సారాంశానికి ప్రత్యక్ష సాక్షాత్కరించినటువంటి స్వరూపమైన యువత. స్వామీజీ పేరు చెబితే యువతలో ఉండబడినటువంటి నరనరాను కూడా
ఉవ్వెత్తున ఉత్తేజం పెళ్ళిబిక్కిపోతూ ఉంటుంది. ఇవాళ మనం చూసాం 11th సెప్టెంబర్ ప్రోగ్రాం చూసాం. కోట్లాది మంది యువత గొంతులెత్తి పిడికిలు బిగించి ఈ జాతి కోసం, ఈ జాతి హితం కోసము మేమేమైనా చేయగలుగుతాం. కానీ దురదృష్టం ఏంటంటే ఈ జాతికి గైడ్ చేసేటువంటి యోజకస్తృత్వ దుర్లభ నడిపించేటువంటి ఒక దార్శనికతమైనటువంటి వ్యక్తి కోసం చూస్తున్నారు యువత. అయితే స్వామీజీ లిటరేచర్ను దగ్గర దాకా వెళ్ళి చదివినటువంటి వాళ్లకు ప్రేరణ పొందగలుగుతున్నారు. ఏ పాఠ్య పుస్తకాల్లో చూసినప్పుడు కూడా స్వామీజీ సంబంధించినటువంటి జీవితము, స్వామీజీ కలలుగన్నటువంటి భారత స్వప్నము, ఇవి ఎక్కడ కూడా పాఠ్య పుస్తకాల్లో ప్రాథమిక దశలో కనుక విద్యార్థులకు అందించినట్లయితే స్వామీజీ ఒక 100 మందిని ఇవ్వండి, దేశం యొక్క స్వరూపాన్ని నేను మార్చేయగలుగుతాను. ఉక్కు నరాలు, ఇనుప కండరాలు, వజ్రతుల్యమైనటువంటి సంకల్పం గల 100 మంది యువతరాన్ని కనుక నాకు ఇవ్వగలిగితే ఆసేతి హిమాచలం నుంచి కన్యాకుమారి నుంచి కటక్ వరకు ఈ దేశం యొక్క భౌతికమైనటువంటి స్వరూపాన్ని నేను మార్చగలుగుతానని చెప్పేసి అట్లాంటి యువతరం కోసము స్వామీజీ చూస్తూ ఉన్నారు. సో ఈరోజు స్వామీజీ ఇచ్చినటువంటి పిలుపు బేస్ చేసుకొని రామకృష్ణ మఠం, స్వామి వివేకానంద సార్ధశత జయంతి ఉత్సవాలు దేశవ్యాప్తంగా మధ్యాహ్నం 3:30-4 గంటలకి శత జయంతి ఉత్సవాలకు సంబంధించినటువంటి శతాబ్దిన్నర ఉత్సవాలకు సంబంధించిన పదాధికార గణాలు చెబుతున్నాయి. 18 కోట్ల మంది యువతరం ఈరోజు రోడ్డు మీదకి వచ్చేసేసి స్వామీజీని కీర్తిస్తూ స్వామీజీ అడుగుజాడల్లో మేము నడుస్తాం, స్వామీజీ వారసులుగా మా జీవితాలను చరితార్థం చేసుకుంటాం. జీవితం ఎంతకాలం బతికేము, ఎంత సంపాదించామనేటువంటిది ఈ జీవితానికి ప్రామాణికత కాదు. ప్రపంచం కోసం, ప్రపంచ పరిణామంలో మాదంటూ ఒక పేజీ మిగలాలి. ప్రపంచ ఔన్నత్యంలో మా జీవితం సార్థకత కాగలిగితే అంతకంటే ఇంక ఈ జీవితానికి ఏం కావాలి? ఆ ప్రయత్నంలో లక్షలాది మంది యువతరం, వాళ్ళందరూ కూడా 25, 30, 35 సంవత్సరాల వయసు, నునుగు మీసాల తరమంతా కూడా అలా తరలి వస్తున్నటువంటి ఆ సన్నివేశం చూస్తున్నప్పుడు స్వామీజీ అసలు ఆ సింహ సదృశ్యమైనటువంటి ఆ రూపం చూస్తే సరిపోతుంది. పేరు పెట్టి పిలవకపోయినా కనీసం చూస్తే సరిపోతుంది. కర్తవ్యాన్ని ప్రబోధిస్తుంది, జీవితానికి దిశానిర్దేశం చేస్తుంది, జీవిత పరమార్థాన్ని ప్రబోధిస్తుంది. కోట్లాది మంది ఇవాళ నా సహచర కార్యకర్తలు ఇట్లాంటి కోట్లాది మంది యువతరానికి వాళ్ళదైన పద్ధతిలో జాతి హితం కోసం ఏమిచ్చాము, ఏం తీసుకున్నాం అనేటువంటిది కాకుండా నా హితం, నా అస్తిత్వానికి కారణమైనటువంటి ఈ సమాజానికి నేను తిరిగి ఏమి ఇవ్వగలుగుతున్నా. అట్లా స్వచ్ఛందంగా కోట్లాది మంది యువతరంలో స్ఫూర్తి నింపినటువంటి స్వామీజీ వాళ్ళదైన పద్ధతిలో ఒకరు టీచింగ్ వైపు ఉన్నారు, ఒకరు మెడికల్ వైపు ఉన్నారు, ఇంకొకరు శానిటేషన్ వైపు ఉన్నారు, ఇంకో రూరల్ డెవలప్మెంట్ ఉన్నారు, ఇంకొకరు అగ్రికల్చర్ మీద ఉన్నారు. అట్లా ఎవరికి నచ్చినటువంటి పద్ధతిలో వాళ్ళు సమాజ హితం కోసం, ఈ దేశాన్ని సమున్నతంగా నిలబెట్టడం కోసం లైఫ్ను సాక్రిఫైస్ చేస్తూ ముందుకొస్తూ ఉన్నారు. స్వామీజీ ఇచ్చిన పిలుపు కాదు అదంతా, స్వామీజీ ఇచ్చిన ప్రేరణ కాదు, స్వామీజీ ఇచ్చినటువంటి కర్తవ్య బోధ కాదు. ఆయన ఈ దేశానికి కాదు, విశ్వనాయకుడు, జగద్గురు, ప్రపంచానికి జగద్గురు. కోట్లాది మంది భారతీయుల్ని కాదు, ప్రపంచాధినేతలకి కూడా దిశానిర్దేశం చేసినటువంటి ఒబామా అంతటి వాడికి ప్రేరణ కల్పించినటువంటి వాడు వివేకానందుడు అంటే ఇంక మన విషయంలో అది ఇంకా 1000 రెట్లు ఎక్కువ ఉంటుంది మనకి. ఎగ్జాక్ట్ 1000 రెట్లు. ఓకే, ఒక చిన్న స్టోరీ చూద్దామండి. ఈ లోపు మనం భారత వాణిని ప్రపంచానికి చాటి చెప్పాడు ఓ యువకుడు. అప్పటి వరకు ఎరుగని ఆత్మీయ భావనను 1893 సెప్టెంబర్ 11న పాశ్చాత్యులకు రుచి చూపిన ఆ యువకుడే వివేకానంద స్వామి. తన ప్రసంగంతో భారతదేశ కీర్తి పతాకాన్ని విదేశాల్లోనూ ఎగురవేశారు. ఇనుప కండలు, ఉక్కు నరాలు అంటూ వివేకానందుడిచ్చిన స్ఫూర్తితో మన దేశంలో యువత అత్యున్నత శిఖరాలకు చేరుకుంటోంది. అయితే ఇదే దేశంలో పుట్టిన కొందరు యువకులు చెడు మార్గం పట్టి అత్యాచారాలకు పాల్పడుతుండటంతో జాతి తలదించుకోవాల్సి వస్తోంది. ఇదేనా మనం వివేకానందుడికి ఇచ్చే నివాళి అని మేధావులు ప్రశ్నిస్తున్నారు. Sisters and brothers of America, it fills my heart with joy unspeakable to rise in response to the warm and cordial welcome which you have given us. I thank you in the name of the most ancient order of monks in the world. సరిగ్గా 120 ఏళ్ల కిందట ఇదే రోజు చికాగోలో జరిగిన పార్లమెంట్ ఆఫ్ ది వరల్డ్ రిలిజన్స్ సమావేశంలో స్వామి వివేకానంద చేసిన ప్రసంగం ప్రపంచంలో సంచలనం సృష్టించింది. ప్రపంచానికి భారతీయ వాణిని వినిపించడంలో వివేకానందుడు సఫలమవడంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి పొందారు. దేశం మొత్తాన్ని అట్టుడికేలా చేసిన నిర్భయ అత్యాచారం కేసులో 4 యువకులు సరిగ్గా 120 ఏళ్ల తర్వాత
అదే రోజు శిక్షకు గురవుతున్నారు. గివ్ మీ 100 ఎనర్జెటిక్ యంగ్ మెన్ అండ్ ఐ షాల్ ట్రాన్స్ఫార్మ్ ఇండియా అన్న స్వామీజీ స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించి దోషులుగా నిలిచారా యువకులు. యువకులు సన్మార్గంలో పయనిస్తే మన దేశాన్ని అభివృద్ధి చేయవచ్చంటోంది యూత్ ఫర్ సేవా స్వచ్ఛంద సంస్థ. మనం దేశం గురించి ఏమేం చేయొచ్చు చైల్డ్హుడ్ నుంచి చెప్పాలి, పేరెంట్స్, టీచర్స్, పిల్లలకి. అది మొత్తం కాన్సిక్వెన్స్ ఇప్పుడు మనం ఢిల్లీ రేప్ ఇన్సిడెంట్లో చూస్తున్నాం. యూత్ అప్పుడు అది చేసాం అంటే అది ఆ థాట్ లేదు, అది లేడీ ఎట్లా ఫీల్ అవుతుంది, నేను ఏమైనా చేస్తున్నా, మారల్లీ నేను కరప్టా, అంతా లేదు. ఇప్పుడు నాకు సొసైటీ నుంచి ఏం దొరుకుతుంది అంతే చూస్తున్నారు. టోటలీ ఇండివిజువల్ థింకింగ్ లాగా అయిపోయింది. యువత ఎప్పుడూ కొత్త విషయాలను అన్వేషిస్తూ పరిశోధిస్తూ ఉండటానికి ఇష్టపడుతోంది. కానీ వారు చేసే పనులు సమాజానికి మేలు కలిగించేలా ఉంటే బాగుంటుందంటున్నారు మానసిక నిపుణులు డాక్టర్ ఎంఎస్ రెడ్డి. ఎవరో నలుగురు చేసిన తప్పు కారణంగా యువత మొత్తాన్ని ఒకే గాటన కట్టొద్దని చెబుతున్నారు. ఇటువంటి ఇన్సిడెంట్కి నేను రేపు కారకుణ్ణి కాకూడదు అనే ఒక డిటర్మినేషన్ నువ్వు కానీ తీసుకోగలిగితే, ఒక శపథం చేయగలిగితే, దానికి కట్టుబడగలిగితే చాలు, నీ జీవితం ఒక పాజిటివ్ దాంట్లోనే వెళ్ళిపోతుంది. సో దిస్ ఈజ్ ద మెసేజ్ లాగా ఏంటంటే యూత్, యు ఆర్ ద ఫ్యూచర్, మీరే ఫ్యూచర్. కానీ దాన్ని కళ్ళు తెరిచి పూర్తిగా స్పష్టతతో ఒక పాజిటివ్ డైరెక్షన్లో వెళ్ళిపోయేదానికి చూసుకోండి. ప్రపంచంలోనే అత్యధికంగా యువకులు ఉన్న దేశం మన దేశమే. వారిపైనే మన దేశ భవిష్యత్ ఆధారపడి ఉంది. ప్రపంచ దేశాల్లో మన దేశ ఖ్యాతిని చాటి చెప్పేందుకు వారు చేపట్టే కార్యక్రమాలే వేదికగా మారనున్నాయి. కాబట్టి యువత ఆచితూచి అడుగు వేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రపంచంలో ఏ దేశానికైనా పట్టుకొమ్మ యువతే. కానీ ఆ యువతే పిడదారులు పడితే చట్టాలు కూడా కఠినంగా ఉండక తప్పవు. కానీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని మనందరము కోరుకుందాం. వీడియో జర్నలిస్ట్ తోగల సుధాకర్తో కరెస్పాండెంట్ జోయల్, సాక్షి టీవీ, హైదరాబాద్. యాజ్ ఏ లేడీ ఈ ఇన్సిడెంట్ చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? అసలు మన యూత్ ఉండాల్సిన ప్లేస్లో ఉన్నారని అంటారా మీరు? చాలా దారుణమైన ఇన్సిడెంట్ అండి. మనం ఇప్పుడు ఏ రేప్ కేసు తీసుకున్నా, ఉత్తి రేపే కాదు, ఆ మహిళల మీద అత్యాచారాలు ఎన్నో విధాలుగా జరుగుతున్నాయి. యాసిడ్ అటాక్ కానీ, రేప్ కానీ ఈ యువత అంతా వీళ్ళకి ఏంటి అంటే ఇందాక శోభిత్ గారు చెప్పినట్టుగా మనం ఆలోచించుకుంటున్నాం, మన స్వార్థం మనం చూసుకుంటున్నాం, మనకి ఆ ఎమోషనల్ కనెక్టివిటీ లేదు. సమాజంలోకి వచ్చి అమ్మాయిలతో మాట్లాడడం ఎలా, ఇలాంటి దేనికి వాళ్ళకి పరిచయం లేదు. ప్లస్ వాళ్ళు చిన్నప్పటి నుంచే మనం ఇప్పుడు మన భారతదేశంలో మహిళని గౌరవించాలి, మన ఏదైనా పూజించే దేవతలు, మహిళలు, వీళ్ళందరినీ గురించి చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు వీళ్ళందరూ అలవాటు చేసినట్టయితే అది వాళ్ళకి పాతుకుపోతుంది. మదర్ని రెస్పెక్ట్ చేస్తే సరిపోతుంది. మదర్, సిస్టర్, వాళ్ళ ఇంటి వాతావరణం ప్రభావం కూడా చాలా మటుకు పడుతుంది పిల్లల మీద. ఏంటి అంటే ఇప్పుడు నాన్నగారు అమ్మని కొడతారు, అది పిల్లాడు చూస్తాడు, ఆ అమ్మాయిలు ఏమైనా చేయొచ్చు అనుకుంటాడు. మనది పతివ్రత దేశం, ఆవిడ ఏం తిరగబడదు మొగుడి మీద, ఏమనదు, ఏం పర్లేదు మగ మహారాజులు అనుకుంటారు. సో వివేకానంద స్వామి మరి ఆ స్ఫూర్తి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంత ఉందంటారు? అంటే మన ఓన్లీ ఆంధ్రప్రదేశ్లోనే కాదు, మొత్తం దేశవ్యాప్తంగా ఎంత బలంగా మనం తీసుకెళ్తే ఇలాంటివి జరగకుండా ఉంటాయంటారు? అంటే ఇప్పుడు యూత్ ఫర్ సేవ ఉన్నట్టుగా మేము వివేకానందుడి స్ఫూర్తిని తీసుకుని ఆ ఆదర్శాలను ఆ త్రోవలో నడుస్తున్నాం. ఏదో ఆ సమాజానికి సేవ చేయటంతో మనం సమాజంలోకి వచ్చి అక్కడ సేవ ఇలాంటివి కార్యక్రమాలు చేపడితే ఆ ఎమోషనల్ కనెక్టివిటీ అనేది మనకి కుదురుతుంది. సో అమ్మాయిలతో మాట్లాడటము, ఇలాంటి వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళు ఉంటారు, ఆ మార్పు అనేది యువతలో కలుగుతుంది. సో ఈ సేవ అనేది ఇలాంటి కార్యక్రమాలతో కూడా యువతను చేంజ్ చేయొచ్చు అంటారు. ఓకే, రవీందర్ గారు మీరు చెప్పండి, అసలు షికాగోలో ఆయన స్టార్ట్ చేసిన స్పీచ్, మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని స్టార్ట్ చేసిన స్పీచ్, అసలు ఆ 2 wordsకే అసలు అక్కడ కరతాళ ధ్వనులు వినిపించాయి. అలాంటి స్పీచ్కి ఇవాళ 120 years అయిపోయింది. మరి ఎలా ఫీల్ అవుతున్నారు? ఇవాళ మార్నింగ్ నుంచి ఎలా జరిగినాయి సెలబ్రేషన్స్ అవి చెప్పండి. 120 సంవత్సరాల క్రితము 6,500 మంది కొలంబో హాల్లో జరిగినటువంటి ఆ సభలో మారుమోగించినటువంటి ఆ కరతాళ ధ్వనులు కోట్లాది మంది భారతీయుల యొక్క చెవుల్లో ఈ రోజు వరకు కూడా మారుమోగుతున్నాయి.
ఆ సవ్వడే ఈరోజు సమాజంలో వాడవాడన ఊరున ఊరేగింపుగా తీసుకెళ్ళగలిగింది. డాక్టర్ ఫ్రాలే ఆ సమావేశంలో ఉన్నటువంటి ఒక సోషల్ సైంటిస్ట్ రాసినటువంటి కథనం. స్వామీజీ ఓ అమెరికా సోదరిమణులారా అని చెప్పి సంబోధించినటువంటి అంతరంగం నుంచి వచ్చినటువంటి ఒక అద్వితీయమైనటువంటి ఆత్మీయతతో కూడుకున్నటువంటి ఆ పదజాలము, ఆ వ్యాఖ్యానము అక్కడున్నటువంటి ఆ వేలాది మంది సభికులను లేపి నిలబెట్టగలిగింది. ఆ వేదిక దగ్గరికి కూడా వందలాది మంది వచ్చేసేసి స్వామీజీతో కరచాలనం చేయడం కోసం ఆరాటపడ్డారు. ఆ కరచాలనం చేసిన సమయంలో వాళ్ళు పొందినటువంటి అనుభూతిని రాశారు డాక్టర్ ఫ్రాలే. నా జీవితం ధన్యమైపోయిందని, సుకృతమైపోయిందని చెప్పేసి అనుభూతికి లోనైనటువంటి. ఎవరైనా ఉపన్యాసాలు వేల మంది ఇస్తారు. ఆ తర్వాత ప్రపంచాన్ని కదిలించినటువంటి అనేక మంది ప్రవక్తలు, ఉపన్యాసకులు ప్రపంచవ్యాప్తంగా తిరిగారు. ఆచరణాత్మకమైనటువంటి జీవితంలో తన ఆశయాలను ఏ మహనీయుడైతే అభివ్యక్తీకరిస్తాడో, సూత్రీకరిస్తాడో, తన సిద్ధాంతానికి, తన ఆలోచనలకి, తన అంతరంగాన్ని ఆవిష్కరించి ఆ ఆశయాలకు అనుగుణంగా తన జీవనం కొనసాగుతుంది. వాళ్ళు మాట్లాడేటువంటి ప్రతి మాట అది మంత్రయుక్తమవుతుంది, మనస్సులను ప్రభావితం చేస్తుంది. ఓకే, ఇంకా బాగా వివేకానంద స్వామి స్పీచెస్ కానివ్వండి, ఆయన స్ఫూర్తిని నేటి యువతకి తెలియచేయాలంటే ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుందంటారు? ఢిల్లీలో జరిగినటువంటి ఇన్సిడెంట్ కావచ్చు, మరొక గల్లీలో జరిగినటువంటి ఇన్సిడెంట్ కావచ్చు, ఒక సన్నివేశం ఇక్కడ ఆలోచించాలి. నేను స్వామీజీ స్ఫూర్తి పొందిన తర్వాత ఈ మార్గాన్ని ఎంచుకున్నాను. ఇవాళ ఇప్పుడు మాట్లాడినటువంటి శోభిత్ గారు కావచ్చు, బెంగళూరులో ఉన్న వెంకటేష్ గారు కావచ్చు, దేశవ్యాప్తంగా ఉర్రూతలొగించి ఉద్యమాన్ని నడిపిస్తున్నటువంటి అన్నా హజారే గారు కావచ్చు, వీళ్ళందరిలో ప్రేరణ నింపింది స్వామి వివేకానందుల వారు. మనం వివేకానందుల వారిని సగటు సాధారణమైనటువంటి యువకుడు దగ్గరికి చేర్చగలుగుతున్నామా? వారి సాహిత్యాన్ని, వారి ఆలోచన విధానాన్ని, ఇంద్రియ నిగ్రహణ సామర్థ్యాన్ని, వ్యక్తిగత సంస్కారాన్ని, సమున్నతమైనటువంటి జీవిత ఆశయాలని సగటు పౌరుడి వరకు మనం చేర్చగలిగినప్పుడు ఈ రకమైనటువంటి దాష్టికాలకి పులి స్టాప్ పెట్టగలిగిన వాళ్ళం అవుతాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి రవీందర్ గారు. సాక్షి టీవీకి వచ్చి మీ అభిప్రాయం తెలియజేసినందుకు. సౌజన్య, థ్యాంక్ యూ సో మచ్. యూత్ ఫర్ సేవ ద్వారా తన విలువైన సమయాన్ని అంటే ఎంతవరకు ప్రజలకి సేవ చేయగలదో చేస్తున్నారు. అలాగే యూత్ చాలా మంది వివేకానంద స్వామిని స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తీసుకుంటే ఇలాంటి అత్యాచారాలకి, అపోహలకి, అంటే ఈ అసహ్యాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ దూరం డెఫినెట్గా అవుతాము. ఈ చిన్న డిస్కషన్ని నేను ఒక వివేకానంద స్వామి స్పీచ్తో క్లోజ్ చేయాలని అనుకుంటున్నాను. అరైజ్, అవేక్, స్టాప్ నాట్ టిల్ యువర్ గోల్ ఈజ్ రీచ్డ్. సముద్రపాలంటే వివేకానంద స్వామికి చాలా ఇష్టం అంటండి. ఎందుకంటే ఎగిసి పడుతున్నందుకు కాదు, పడి కూడా మళ్ళీ లేస్తున్నందుకట. ఎంత అద్భుతంగా ఉంది కదా. తప్పకుండా మీరందరూ కూడా స్వామి వివేకానందని ఆదర్శంగా తీసుకుంటారని కోరుకుంటున్నా. స్టే ట్యూన్డ్.